అయోధ్య రామాలయంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో బాలరాముడు శోభాయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. పురవీధుల్లో జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది. సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ చిత్రపటాన్ని ఊరేగిస్తూ పురవీధుల్లో యాత్ర సాగింది. ప్రతి ఇంటికి జై శ్రీరామ్ జెండాలు, అక్షంతలు, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఇళ్లలోనే కాదు భక్తుల కళ్లల్లోనూ ఆనంద దీపాలు వెలిగాయి. గొంతులే కాదు గుండెలు కూడా శ్రీరాముడి నామాన్ని జపించాయి. మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నారు, మనసులన్నీ అయోధ్యపైనే లగ్నమై ఉన్నాయి. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ వాకిళ్లు కోవిళ్లుగా మారాయి. వీధులు అయోధ్యను తలపించాయి. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది దీపాలు వెలిగించి జగదభిరాముడికి హారతులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మాది లక్ష్మీపురం గ్రామం. నా పేరు పాలిశెట్టి రమేష్. శ్రీరామ భజన కమిటీలో ఒక సభ్యుడినే. ఈరోజు మా గ్రామంలో దీపారాధన బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఒక 5,000 వరకు దీపాలు అనేది వెలిగించడం జరిగింది. మరియు ఇంటింటికి కూడా శ్రీరాముని జెండాల పంపిణీ జరిగింది. మరియు అయోధ్య నుండి వచ్చిన అక్షతలు, చిత్రపటాలు ప్రతి ఇంటికి పంపిణీ చేయడం అనేది జరిగింది. మరియు ఈరోజు ఆ రాముని చిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ చాలా సందడిగా పండగ వాతావరణంలో, అక్కడ అయోధ్యలో అయితే మేము చూడలేదు కానీ లక్ష్మీపురం మాత్రం మరొక అయోధ్యగా మారి చాలా శోభాయమానంగా తయారైంది. మరియు అదే రకంగా ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ అన్నదానం అయిన తరువాత మేము తెల్లవారులు శ్రీరాముని భజన కార్యక్రమం అనేది నిర్వహించాలనేసి మా కమిటీ సభ్యులందరం కూడా తీర్మానించుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట, బాలరాముని ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మరి మా లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు యువతంతా కలిసి సాయంత్రం వేళ మేమందరం కూడా మహిళలందరూ వచ్చి దీపారాధన, అలాగే అన్నదాన కార్యక్రమం, అలాగే ఈ నైట్ అంతా భజన కార్యక్రమం కూడా చేయడానికి మా కమిటీ సభ్యులు, కుర్రోళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. మరి మా యువత అలాగే గ్రామ పెద్దలు అందరూ సహకారాలు చాలా చక్కగా అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు ఒక పండగ వాతావరణం మేమంతా కళ్ళతో చూసాం. దీనికి ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మా అందరిపైన కురిపించాడని మేము భావిస్తున్నాం. 1526లో బాబర్ వచ్చి భారతదేశంలో దండెత్తి ఆ అయోధ్యని 1528లో దాన్ని ఒక సమాధి చేసి ఆ నగరాన్ని లేకుండా చేసి సుమారు 400 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగా ఈరోజు న్యాయస్థానాలు మా దేవాలయాన్ని మాకు అప్పచెప్పి మా హిందూ ధర్మాన్ని, మా హిందూ ప్రచారాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ఆచారాన్ని మాకు అందించినటువంటి న్యాయస్థానాలు చాలా గొప్పవి. అటువంటి ఈ రాముని యొక్క చరిత్ర, ప్రతి గ్రామంలో రాముడు ఉంటాడు, ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. కానీ రాముడు పుట్టిన ప్రదేశంలోనే, అయోధ్యలోనే రామ మందిరం లేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా హిందూ ధర్మం పాటించిన వాళ్ళు ఎవరైనా, సనాతన ధర్మం తెలిసిన వాళ్ళైనా, రామాయణ భారత భాగవతాలు తెలిసిన వాళ్ళైనా, పౌరాణికంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బాధపడేది ఏంటంటే సుమారుగా 1,25,000 మంది ప్రాణాలు అర్పించారు ఈ రామ మందిర నిర్మాణం కొరకు. వాళ్ళు ఇప్పుడు లేరు. తరతరాలు దాటి 400 సంవత్సరాలు అంటే సుమారు ఒక 7-8 తరాలు దాటిపోతుంది. ఈ 7-8 తరాలు వాళ్ళు చూడలేదు. వాళ్ళు పోరాటం చేశారు, ఆరాటపడ్డారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఎటువంటి పోరాటం మేము చేయలేకపోయినా, మా గ్రామం చేయలేకపోయినా ఆ ఆరాటంలో, ఈ ఆనందంలో మేము పాలు పంచుకుంటున్నాం. ఇటువంటి ఆనందం మాకు భగవంతుడు, శ్రీరామచంద్రుడు మాకు అందరికీ కలిగించాడు. మరి ఈ ఆనందాన్ని పొందడంలో భాగంగా ఈరోజు మా గ్రామంలో మేమంతా కమిటీ సభ్యులు, పెద్దలు అంతా కలిపి చక్కగా గ్రామంలో ఉండే యువతి యువకులందరూ కూడా అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా దీపారాధన చేశారు.
నగర సంకీర్తన చేశారు. గ్రామం అంతా దేవుని చిత్రపటాన్ని పట్టుకొని జై శ్రీరామ్ చెప్పుకుంటే